తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతి స్కీమ్ కి ఒక అప్డేట్ ఇచ్చారండి. ఈ అప్డేట్ కోసం వేల మంది లక్షల మంది కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి అప్డేట్ రానే వచ్చింది. ఇక ఆ అప్డేట్ దాని యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి జనవరి నెలలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలలో ఉచిత విద్యుత్ పథకం ఒకటి. ఈ ప్రజాపాలన దరఖాస్తు విషయంలో ఈ ఉచిత విద్యుత్ గురించి గృహజ్యోతి పథకం అని చెప్పేసి అక్కడ అప్లికేషన్ లో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్ పైన టిక్ చేసి మన కరెంటు బిల్లు బిఎస్సి నెంబర్ ను, ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ను, ఆ తర్వాత రేషన్ కార్డు నెంబర్ ను అందులో యాడ్ చేయవలసి ఉంటుంది. ఆ సందర్భంలో చాలా మంది కూడా విద్యుత్ మీటర్ కు సంబంధించి యుఎస్యు నెంబర్ కు బదులుగా సర్వీస్ నెంబర్ ను యాడ్ చేయడం జరిగింది. ఆ విధంగా తప్పు చేసిన వారికి కొద్ది నెలల పాటు ఈ ఉచిత విద్యుత్ అయితే అందలేదు. కానీ ఈ యుఎస్ఐ నెంబర్ కి బదులుగా సర్వీస్ నెంబర్ ను యాడ్ చేసినటువంటి వారికి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి. ఆ తర్వాత 2 నెలలకు ఎంపీడీఓ కార్యాలయం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కార్యాలయాలలోనూ స్పెషల్ డెస్కులను ఏర్పాటు చేసి సర్వీస్ నెంబర్ స్థానంలో యుఎస్సి నెంబర్ ని నమోదు చేసి పేదలకు ఉచిత విద్యుత్ అనేది కూడా అందించడం జరిగిపోయింది. అయితే ఇక్కడ కొంతమంది చేసినటువంటి మిస్టేక్ ఏమిటి అంటే, కిరాయి ఇళ్లలో ఉండే వాళ్ళు అయితేనేమిటి, ఓన్ ఇళ్లలో ఉన్నవారు కానీ చేసిన తప్పేంటంటే, గృహజ్యోతి పథకం అనే ఆప్షన్ దగ్గర టిక్ చేయకపోవడం. ఈ టిక్ చేయడం కాకుండా యుఎస్డి నెంబర్ ని కానివ్వండి, ఈ రెండింటిలో ఏ నెంబర్ ను నమోదు చేయకుండా ఆ సంక్షేమ పథకానికి సంబంధించి ఖాళీగా వదిలివేయడం జరిగింది. ఈ విధంగా ఖాళీగా వదిలివేసిన తరువాత, అయ్యో మేము ఖాళీగా వదిలేసామే, ఉచిత విద్యుత్ రావడం లేదు అని కొంతమంది మాకు తప్పుడు సమాచారం ఇచ్చారు అని, కిరాయి ఇంట్లో ఉన్న వారికి ఉచిత విద్యుత్ అందదు అంటే మేము ఈ గృహజ్యోతి 200 యూనిట్ల పథకానికి టిక్ చేయలేదు అని, అందులో సర్వీస్ నెంబర్ గాని యుఎస్ నెంబర్ గాని పొందుపరచలేదని, ఇప్పుడు ఆ ఆప్షన్ ని మార్చుకోవచ్చా అని చెప్పి చాలా మంది ఎంపీడీఓ ఆఫీసులకి మరియు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే మీరు దరఖాస్తు చేసుకున్నా గానీ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఆ దరఖాస్తును చెక్ చేసినట్లయితే ఇక్కడ గృహజ్యోతి పథకానికి సంబంధించి నాట్ అప్లై అని రావడం అని జరుగుతుంది. 7 నెలలుగా ఇదే విధంగా వస్తుంది. 7 నెలలుగా వీరికి ఫ్రీ విద్యుత్ అనేది అందడం లేదు. ఇక్కడ నౌ ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ను ఇవ్వడం అనేది జరిగిందండి. ఇప్పుడు వారి యొక్క ప్రజాపాలన దరఖాస్తును ఓపెన్ చేసి గృహజ్యోతి పథకం ఆప్షన్ దగ్గర టిక్ చేసి వారి యొక్క యుఎస్సి నెంబర్ ను, ఆధార్ నెంబర్ ను, రేషన్ కార్డు నెంబర్ ను యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వీరందరికీ వచ్చే నెల నుంచే ఫ్రీ విద్యుత్ పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. ఇక ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఇక్కడ మీరు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రము మీ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో వారైతే అక్కడ మున్సిపల్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలనే వివరంలోకి వెళ్తే, మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న సందర్భంలో మీకు ఒక రసీదు ఇస్తారు. ఆ యొక్క రసీదుని జిరాక్స్ కాపీని మరియు మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని, అలాగే రేషన్ కార్డు జిరాక్స్ కాపీని, మీరు వాడుతున్న కరెంటు బిల్లు జిరాక్స్ కాపీని, వాటితో పాటుగా ఒక ఫోటోను, వీటన్నిటిని యాడ్ చేసి నేను ముందుగా చెప్పిన కార్యాలయాలలో దరఖాస్తు చేసుకుంటే వారు ఆ దరఖాస్తును స్వీకరించిన తర్వాత త్వరితగతిన పరిష్కారం అనేది లభిస్తుందండి.